నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను మీ వాత్సల్య ప్రస్తుతం దేశం వ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతున్నాయి. ఊరు వాడ ఇలా ప్రతి చోట వినాయకుడు కొలువుతీరాడు. దీంతో హిందూ సమాజం మొత్తం సంఘటితమైంది. హిందువులందరూ ఓ చోట చేరి వినాయకుడిని వేడుకోవడం జరుగుతోంది. అయితే వినాయక చవితి ఉత్సవం ఇంతలా సర్వవ్యాప్తి సర్వస్పర్శి కావడానికి ప్రథమ కారకులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్. ముఖ్యంగా మహారాష్ట్రలో ఈ వినాయక చవితి ఉత్సవం కొందరు ప్రైవేట్గా చేసుకుంటున్న మొదట్లో దీనిని ప్రజల పండుగగా హిందూ ఐక్య సంఘటన కోసం మార్చింది కూడా తిలకే. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా హిందువులందరూ ఐకమత్యంగా పోరాడడానికి తిలక్ గణేష్ ఉత్సవాలను ముందుకు తెచ్చారు. ఈ సందర్భంగా ప్రతి వినాయక చవితికి లోకమాన్య తిలక్కి హిందువులందరూ ధన్యవాదాలు తెలుపుకోవాల్సి ఉంటుంది. గణేష్ ఉత్సవాలు భారత స్వాతంత్ర పోరాటంతో లోతుగా కలిసిపోయింది. స్వాతంత్ర పోరాటంలో సాంస్కృతిక పునరుజ్జీవనంలా అత్యంత శక్తివంతమైన సాధనంగా మార్చడానికి శతధా ప్రయత్నం చేసింది కూడా తిలకే. నిజానికి చాలా పూర్వం మహారాష్ట్ర ప్రాంతంలో గణపతి ఉత్సవాలు అద్భుతంగా జరిగేవి. అత్యంత ప్రసిద్ధి చెందిన ప్రాంతం కూడా. అయితే ఎవరికి తెలియని విషయం ఏమిటంటే బీహార్లోని మాధేపురాలో కూడా మహారాష్ట్రకి సమానంగా గణేష్ ఉత్సవాలు జరిగేవని చారిత్రక కథనాలు పేర్కొంటున్నాయి. 1872లో పాహి అనే ప్రాంతంలో జన్మించిన మహామహోపాధ్యాయ సర్ గంగానాథ్ ఝా తన ఆత్మకథలో ఈ గణేశుడు ఉత్సవాలను పేర్కొన్నారు. ఝా సంస్కృతం భారతీయ తత్వశాస్త్రంలో సుప్రసిద్ధ పండితులు. మన సాంప్రదాయ లోతులను పరిశీలిస్తే సనాతన సాంప్రదాయంలో గణేశుని పూజకు విశిష్టమైన స్థానం ఉంది. అగ్ని పురాణం, బ్రహ్మ వైవర్త పురాణం, స్కాంద పురాణంతో సహా వివిధ పురాణాలతో గణేశుడి ప్రస్తావనలను మనం చూడొచ్చు. శాతవాహనులు, చాళుక్యులు, రాష్ట్రకూటుల కాలంలో కూడా ఈ గణేష్ ఉత్సవాలు ఉన్నాయని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. ఈ రాజవంశాల వారు గణేష్ ఉత్సవాలను బాగా ప్రోత్సహించారు కూడా. అయితే ఈ పూజా విధానం మరాఠా సామ్రాజ్యం ద్వారా మరింత ముందుకు సాగింది. శివాజీ మహారాజ్ గణపతి ఉత్సవాలను ప్రముఖంగా ప్రాధాన్యమిచ్చారు. 1818 తర్వాత పేష్వాలు తమ ప్రాంతాలపై పట్టు కోల్పోయిన తర్వాత గణేష్ ఉత్సవాలను ఎవరి ఇళ్లలో వారు చేసుకుంటూ ఉండిపోయారు. కానీ 1893లో లోకమాన్య బాలగంగాధర్ తిలక్ గణేష్ ఉత్సవాలను సార్వజనీన ఉత్సవాలుగా మార్చారు. ఇలా మార్చడానికి ఆయనకు దాదాపు 75 సంవత్సరాల సమయం పట్టింది. అంతలా శ్రమించి ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి గణేష్ ఉత్సవాలను నిర్వహించారు. బ్రిటిష్ పాలకులపై భారతీయులందరూ పోరాటం చేయడానికి జాతీయవాద ఆలోచనలకు గణేష్ ఉత్సవాలు ఎంతో ఉపయోగపడ్డాయి. అయితే గణేష్ ఉత్సవాలను సార్వజనీనం చేయడం వెనుక పెద్ద వ్యూహమే వేశారు తిలక్. చాలా ఆలోచనలు, ప్రతీకాత్మకమైనది కూడా ఉంది. ఒకానొక సమయంలో బ్రిటిషర్లు బహిరంగ సభలను నిషేధించారు. భారతీయులెవ్వరూ తమ భావ ప్రకటనను చెప్పడానికి పెద్ద పెద్ద సభలను పెట్టొద్దని బ్రిటిషర్లు హుకుం జారీ చేశారు. దీంతో ఈ పరిమితులన్నింటినీ తొక్కేయడానికి, ఓ మూలన పడేయడానికి, బ్రిటిషర్లను ఎదిరించడానికి లోకమాన్య తిలక్ ఈ గణేష్ ఉత్సవాలను బాగా ఉపయోగించారు. దీంతో భారతీయులలో ఐకమత్యం, గుర్తింపు భావం బాగా పెరిగాయి. సంగీత ఊరేగింపులు, మండపాల వద్ద సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు ఇలా పెద్ద మొత్తంలో నిర్వహింపచేసి గణేష్ ఉత్సవాలను తిలక్ సంఘటన కార్యక్రమంగా తీర్చిదిద్దారు. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ని సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా లైక్ చేయండి. మీ ఒపీనియన్స్ను కామెంట్ చేయండి. అందరితో షేర్ చేయండి. ప్రతిరోజు చెప్తున్నదే మళ్ళీ చెప్తున్నాం. ఈ ఛానల్కి మన ఛానల్కి మీ అందరి ఆర్థిక చేయూత చాలా 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 అవసరం. అది ₹1 నుంచి మీకు తోచిన సహాయం ఏది చేసినా కానీ మన ఛానల్ ఇంకొక మెట్టు ఎదగడానికి ఉపయోగపడుతుంది. సో తప్పకుండా సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ కనిపిస్తుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్ పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయొచ్చు. అండ్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి. దీంతో పాటు మనదే ఇంకో ఛానల్ ఇట్స్ మీ నవత అని కూడా ఉంది. దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీలైనంత మందికి ఈ వీడియోని షేర్ చేయండి. మీ అభిప్రాయం, మన ఛానల్ ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు కావాలి అనుకుంటున్నారనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. జై భారత్.